వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజా ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో మ్యాంగో జ్యూస్ ఎలా చేయాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ. మామిడికాయ జ్యూస్ ఎలా చేయాలో చూద్దామండి. మామిడికాయలు నేను 3 తీసుకున్నాను. దాన్ని ఉప్పు కొద్దిగా వేసి ఒక 2 సార్లు బాగా కడిగేసుకోవాలి. ఇలా బాగా కడిగేసుకున్నాక మీరు పొట్టైన జీవరేయచ్చు, లేకుంటే కట్ చేసైనా లోపల ఉండే మ్యాంగో మాత్రం కూడా తీసుకోవచ్చు. ఒక చేత్తో కెమెరా పెట్టుకొని ఇంకో చేతి నేను ఆ మ్యాంగోని కట్ చేస్తున్నాను. చూడండి, కట్ చేసినాక చూపిస్తున్నాను. ఇలా ఆరెంజ్ కలర్లో ఉన్నప్పుడు మ్యాంగో టేస్టీగా ఉంటుంది, చాలా అంటే టేస్ట్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. కొద్దిగా గ్రీన్గా లైట్ గ్రీన్గా ఉంటే కొంచెం పులుపు అది ఎక్కువగా ఉంటుంది. ఇలా ఉన్న మ్యాంగోని తీసుకోండి, అప్పుడు జ్యూస్ చేయడానికి బాగుంటుంది. ఈ జ్యూసు చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ తాగొచ్చు, చాలా బాగుంటుంది. చూడండి, ఇలా కట్ చేసుకున్నాక మనము ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలి. దీంతో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ ఇష్టం లేని వాళ్ళు హనీ కూడా యూస్ చేసుకోవచ్చు. దీంతో ఒక గ్లాస్ దాకా పాలు అయితే పోసుకోవాలి. దీంతో పాలు పోసుకొని మనమైతే గ్రైండ్ చేసుకోవాలి. మరి చిక్కగా ఉంటే పిల్లలు తాగరు కాబట్టి నేను కుండలో నీళ్ళు పోస్తున్నాను. మీరైతే ఐస్ క్యూబ్ కూడా వేసుకోండి. నేనైతే ఫ్రెష్గా కుండ నీళ్ళు యూస్ చేస్తానన్నమాట. చూడండి, ఇలా కొన్ని నీళ్ళు కొద్దిగా పోసుకొని ఇంకోసారి గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు కరెక్ట్గా మరీ చిక్కగా కాకుండా మనం తాగేలాగా ఉంటుంది. ఇప్పుడైతే మ్యాంగో జ్యూస్ రెడీ అయిపోయింది. మనమైతే సర్వ్ చేసుకోవడమే అండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు ఒకసారి ట్రై చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇప్పుడైతే మనము మ్యాంగో సర్వ్ చేసుకొని పిల్లలకైనా పెద్దలకైనా ఇవ్వండి. చాలా హ్యాపీగా ఉంటారు, చాలా టేస్టీగా ఉంటుంది, ఎంజాయ్ చేస్తూ తాగుతారు. ఇప్పుడు పైన మ్యాగ్నీష్కి కొద్దిగా మ్యాంగో ముక్కల్ని చిన్న కట్ చేసుకుని వేసేసుకోవాలి. అంతేనండి. మ్యాంగో సీజన్ వచ్చినప్పుడు ఇలా కొత్తగా ట్రై చేస్తూ ఉండాలి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్